రెగ్యులర్గా చేసుకునే పాలక్ పన్నీర్, పాలకూర పప్పు, పాలక్ కర్రీ అండ్ ఫ్రైలా కాకుండా పాలకూర పెరుగు పచ్చడి ఇలా చేసేయండి. చాలా చాలా బాగుంటుంది. తయారీ విధానం: ముందుగా ఒక కప్పులోకి పెరుగుని గడ్డలు లేకుండా గిలకొట్టుకుని సైడ్కి పెట్టుకోవాలి. స్టవ్ ఆన్ చేసి మూకుడు పెట్టి 3 చెంచాల ఆయిల్ వేసి పోపు దినుసులు వేసి వేయించుకోవాలి. 2 ఎండుమిర్చి ముక్కలు, దంచిన 4 వెల్లుల్లి రెబ్బలు, సన్నగా కట్ చేసుకున్న అల్లం తురుము, ఉల్లిపాయ ముక్కలు, పొడవుగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి. స్పైసెస్ మీ టేస్ట్కి తగినట్లుగా వేసుకోండి. వీటన్నిటిని దోరగా వేయించుకోవాలండి. ఓ రెబ్బ కరివేపాకును కూడా దూసివేసి మరొకసారి వేయించుకున్న తర్వాత గుప్పెడంతా కట్ చేసుకున్న కొత్తిమీరను కూడా యాడ్ చేసుకుని 2 కట్టల పాలకూరని ఆకు మాత్రమే తీసుకుని బాగా వాష్ చేసుకుని సన్నగా కట్ చేసి ఈ విధంగా ఇప్పుడు మూకుడులోకి వేసేసి వేయించుకోవాలి. పాలకూరలో లైట్గా సాల్ట్ ఉంటుంది కాబట్టి సాల్ట్ కొంచెం చూసి వేసుకోవాలండి. అలాగే ఆకుకూర చాలా త్వరగా మగ్గిపోతుంది. ఇందులో వాటర్ లాంటివి ఏమీ వేయనవసరం లేదు. ఆకుకూరలోని వాటర్తోనే పాలకూర మొత్తం ఫ్రై అయిపోతుంది. అలాగే రుచికి సరిపడా ఉప్పు, 1/2 స్పూన్ పసుపు, 1/2 స్పూన్ కారం కూడా యాడ్ చేసుకుని మరొకసారి బాగా కలుపుకోవాలి. ఇది బాగా మగ్గించుకోవాలండి. ఆకుకూరని బాగా మగ్గించుకున్న తర్వాత గిలకొట్టుకున్న పెరుగుని యాడ్ చేసుకుని ఒకసారి బాగా కలుపుకోవాలి. ఈ పెరుగు పచ్చడి కొంచెం చిక్కగా ఉంది కాబట్టి కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటే కరెక్ట్గా కన్సిస్టెన్సీ అన్నంలోకి కలుపుకోవడానికి చాలా బాగుంటుందండి. ఈ విధంగా ఉంటే ఇంకొంచెం తిక్కగా ఉంటే చపాతీలోకి కూడా చాలా బాగుంటుంది. ఇప్పుడు ఈ పాలకూర పెరుగు పచ్చడిని సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుందాం. రోజు రెగ్యులర్గా చేసుకునేలా కాకుండా రెసిపీని పాలకూర పెరుగు పచ్చడి ఈ విధంగా చేసేయండి. మీ పిల్లలకి చాలా బాగా నచ్చుతుంది. ఈ పాలకూర పెరుగు పచ్చడి అన్నంలోకి చాలా చాలా బాగుంటుందండి.